హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఎగ్తో దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇల్లు చేసిన ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ బిర్యానీని ఎప్పుడు చేసినా మంచి రుచిగా కుదరాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఎగ్తో దమ్ బిర్యానీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బిర్యానీ చేయడానికి ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు పోసి 1-2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లను ఉడికించుకుని పైన పెంకుని తీసేసి ఇలా గుడ్ల పైన ఘాట్లను పెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లను అయితే తీసుకున్నాను కదా. మనకు కావాలంటే ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను వేసుకోవచ్చు. ఇలా అన్ని గుడ్ల పైన ఘాట్లను పెట్టాక ఇప్పుడు ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఒకసారి బాగా కలిపి ఈ గుడ్లని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించడానికి స్టవ్ పైన ఒక పెద్దగా ఉన్న గిన్నె పెట్టుకుని 2 లీటర్ల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులోని హోల్ మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. ఇక్కడ మన ఇంట్లో ఏ బిర్యానీ మసాలాలు ఉంటే ఆ మసాలాలన్నీ కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అలాగే 3 బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రైస్ పొడి పొడిగా రావడానికి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు వంచేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది పోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని అందులో ఉన్న నీళ్ళన్నీ వంచేసి బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళ పైన తేలే ఈ బిర్యానీ మసాలాలన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని వేసుకుని అలాగే ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. మనం ఇలా రైస్ ఉడికించేటప్పుడు నిమ్మరసాన్ని పిండడం వలన మనకి రైస్ అనేది తెల్లగా ముచ్చాల్లా ఉంటుంది. ఇలా నిమ్మరసాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా ఒక 80% ఉడికించుకోవాలి. అంటే రైస్ కొంచెం ఉడికిన తర్వాత ఇలా రైస్ని తీసుకుని నొక్కు పెట్టి చూసామంటే మనకి రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా పొలుకు ఉండేలా ఉడికించుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లో ఉన్న నీళ్ళన్నీ వంచేసి ఈ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి ఈ రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. మనం దీనికన్నా మెత్తగా ఉడికించుకున్నామంటే మనము ఈ బిర్యానీని దమ్ చేసేటప్పుడు మనకి రైస్ అనేది ఇంకా మెత్తబడిపోతుంది. సో అందుకని ఇలా కొంచెం పలుకు ఉండేలా ఉడికించుకుని మూత పెట్టి ఈ రైస్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి స్టవ్ పైన వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్విన తర్వాత 1 కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బంగారపు రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా ఉప్పు కారం కలిపిన గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లను వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్ల పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వేగి లైట్గా రంగు మారిన తర్వాత ఈ గుడ్లని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత హోల్ మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్క, మరాఠీ పువ్వు, జాపత్రి, 3 బిర్యానీ ఆకులు వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 4 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 2 మీడియం సైజులో ఉన్న టమాటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని
బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలో టమాటా ముక్కలు మెత్తగా వేగి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి పెరుగు అనేది ఎక్కడా కూడా కనిపించకుండా దగ్గరకంటా వేగి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులోని 1/2 కప్ వరకు నీళ్ళని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని సగం వరకు వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే కలిపేటప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపాక ఈ గ్రేవీలో నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు సగానికి పైగా గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే గ్రేవీతో పాటుగా గుడ్లన్నీ కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గ్రేవీని అడుగున ఇదే ప్యాన్లో ఉంచి మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని సగం వరకు ఈ గ్రేవీ పైన వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ గ్రేవీని కూడా వేసుకుని సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిగిలిన బాస్మతి రైస్ అంతా కూడా వేసుకుని మళ్ళీ సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు నీళ్ళని కానీ లేదా అన్నం ఉడికించిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని కానీ వేసుకోవాలి. మనం ఇలా నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది దమ్ చేసేటప్పుడు అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చల్లుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే మనకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల ఉన్న ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టి ఈ బిర్యానీ గిన్నెని పక్కకు దించుకోవాలి. అలాగే బిర్యానీని దమ్ చేయడానికి స్టవ్ పైన అట్ల పేనం పెట్టి బాగా వేడి చేసుకోవాలి. అట్ల పేనం బాగా వేడవ్విన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ గిన్నెని అట్ల పేనం మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అవ్విన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఇలా మొత్తానికి 15 నిమిషాల పాటు దమ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బిర్యానీ గిన్నెని పక్కకు దించుకుని 10 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేయాలి. ఇప్పుడు 10 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఒకసారి కలిపామంటే గుమగుమలాడే ఎగ్తో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.